ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి లివిల్ అందజేస్తారు. లైవ్ ద్వారా లివిల్, ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మార్చి 15న ఎమ్మెల్సీ కవితను అక్రమంగా ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్లో భాగంగా అనేక అభియోగాలు ఏదైతే అప్రూవర్గా మారిన ఇచ్చిన మాటల ప్రకారం వారిపైన అభియోగాలు మోపారు. గత కొద్ది రోజులుగా 154 రోజులుగా ఇవాళ కవిత జైల్లోనే ఉంటుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఇప్పటికీ 2 సార్లు కూడా అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ ట్రయల్ కోర్టులో వాదనలు జరిగినప్పటికీ, ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరించినప్పటికీ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆగస్టు 7న. అయితే ఇవాళ మొన్న విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా ఈడీకి, సిబిఐకి సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా వారు ఏదైతే అఫిడవిట్ దాఖలు సంబంధించి కూడా ఎలాంటి ప్రామాణికం పాటించలేదు, అఫిడవిట్కి సంబంధించి త్వరితగతిన వేయలేదని చెప్పేసి కూడా అభియోగాలు వారిపైన అసహనం వ్యక్తం చేస్తూ 22వ తేదీన అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే జడ్జి కోరారు. అయితే ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన 22వ డేట్ వరకు కౌంటర్ దాఖలు చేయాలని, కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో వల్ల మరోసారి విచారణ రానుంది. మొన్న విచారణ సందర్భంగా కవిత తరపు న్యాయవాది మెహుల్ రోహ్తకి వాదనలు వినిపించారు. అయితే ఇదే కేసులో ఉన్న నిందితులంతా కూడా ఇవాళ బెయిల్పై బయట ఉన్నారు. కానీ కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆనాడు వాదనలు వినిపించారు. ఈడీ కావచ్చు, ఇటు సిబిఐ కావచ్చు, కావాలని ఒక రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆనాడు కోర్టుకు మెహుల్ రోహ్తకి చెప్పారు. వాళ్ళ మరోసారి కూడా వాదనలు విననున్నారు. ఈ సందర్భంగా ఏదైతే మహిళ కాబట్టి పిఎంఎల్ఏలో మహిళకు ఉన్న అర్హతలు ఏంటి అన్నీ కూడా ఇప్పటికే మెహుల్ రోహ్తకి కోర్టుకు తెలిపారు. ఖచ్చితంగా ఇవాళ బెయిల్ వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇందులో ప్రధానంగా ఉన్న సిసోడియా కావచ్చు, ఇటు కేజ్రీవాల్ కావచ్చు, ఇతర నిందితులు ఎవరైతే ఏదైతే నేరం అభియోగం మోపుతున్నారో వారంతా కూడా వాళ్ళ బయట ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా వాళ్ళ సుప్రీంకోర్టులో వాదనలు వినిపై 11 గంటలకు వాదనలు ప్రారంభం కానట్టు తెలిసింది. ఆల్ నెంబర్ 3లోని 19 నెంబర్ ఉన్న టోకెన్ నెంబర్ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసినట్టయితే వాళ్ళ వాదనలకు సంబంధించి ఇప్పటికే రోహ్తకి పలు సందర్భాల్లో కూడా ఈడీకి, సిబిఐకి సంబంధించిన ఛార్జ్ షీట్కి సంబంధించి కూడా పర్ఫెక్ట్గా చేయలేదు, ఛార్జ్ షీట్ కరెక్ట్గా దాఖలు చేయలేదని చెప్పేసి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా కోర్టు ఏదైతే ధర్మాసనం ఉందో ధర్మాసనం కూడా ఈడీ పైన, సిబిఐ పైన కూడా అసహనం వ్యక్తం చేసింది. మీరు ఛార్జ్ షీట్ కరెక్ట్ చేయట్లేదు, ఇటు కౌంటర్ ఫైల్ కరెక్ట్గా దాఖలు చేయట్లేదు ఎందుకని చెప్పేసి కూడా అసహనం వ్యక్తం చేస్తూ 22వ తేదీ లోపే మీరు 22వ తేదీ వరకు మీరు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి వారు చెప్పింది. అయితే ఇప్పటికీ మహిళకు ఉన్న అర్హతలు ఏంటి అవన్నీ కూడా ఇప్పటికే మెహుల్ రోహ్తకి వాదనలు వినిపించారు. వాళ్ళ మరోసారి కూడా వాదనలు వినిపించారు. ఈడీ, సిబిఐ తరపున కూడా వాదనలు వినిపించారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ సిసోడియా కావచ్చు, కేజ్రీవాల్ సంబంధించి ఇద్దరు కూడా బెయిల్ పైన ఉన్నారు. వారు బెయిల్ ఇచ్చింది అదే కేసులో ఉన్న కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వరని చెప్పేసి కూడా వాదనలు వినిపించారు. అయితే ఇది మొదటి నుంచి కూడా ఎలాంటి ఇందులో అభియోగాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేదు, ఎలాంటి ఎవిడెన్స్ లేవని చెప్పేసి కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపారు. ఎందుకు లావాదేవీలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు, కానీ ఎందుకు ఎవిడెన్స్ చూపట్లేదంటే ఇప్పటికీ ఈడీఐ కావచ్చు, సిబిఐకి సంబంధించిన ఎవరు కూడా ఆధారాలు చూపకపోవడంతో కూడా కోర్టు కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఈడీకి సంబంధించి ప్రధానంగా ఈడీ గత చాలామందిని ఈ కేసులో విచారించింది. ఒకటి కూడా ఏదైతే లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరించకపోవడం పట్ల కూడా గత సిసోడియా కేసు కావచ్చు, ఇటు కేజ్రీవాల్కి సంబంధించిన కేసు సంబంధించి కూడా అనేక మార్లు వారిపైన అసహనం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా ఎందుకు ఇలా అరెస్ట్ చేశారని చెప్పేసి కోర్టు కూడా వాళ్ళపైన అభియోగాలు మోపింది. అయితే ఖచ్చితంగా ఇది ఈడీకి సంబంధించిన కేసు, ఇటు సిబిఐ కూడా విచారణ చేపడుతుంది కాబట్టి రెండు ఒకేసారి వాళ్ళ విచారణకు రానున్నాయి. ఈ రెండు విచారణకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక మహిళగా అర్హత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా మరోసారి కూడా ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈడీ, సిబిఐ తరపున అడ్వకేట్లు ఉన్నారు. ఇటు మన కపిల్ సిబాల్ సంబంధించి కవిత తరపున వాదనలు వినిపించినట్టు తెలుస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.